చెరువు లాలా చెరువు సుధా వైన్స్లో రాజమండ్రిలో 2 చోట్ల వైన్స్ కొన్నారు. అదే ఒకే చోట 2 సార్లు పే చేశారు 2 రోజుల్లో. ఇప్పుడు 2 days బయటికి వెళ్ళినప్పుడు 2 times ఆయన పే చేశారంటే రోజు తాగే అలవాటు ఉంది, లేదా అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు తాగే అలవాటు ఉంది. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. బహుశా హైదరాబాద్లో చెప్తున్నది కూడా అది లిక్కర్ మాల్, ఒక రకంగా అది జస్ట్ షాప్ కాదు, మాల్. అవును. సో ఆయన ఆ లోపలికి వెళ్ళింది కాదు అని అంటున్నారు. ఓకే, ఒకసారి మళ్ళీ వద్దాం, కొంచెం మనం బ్యాక్ వెళ్దాం. అనిల్ గారు మీరు చెప్పాలి. ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఆయనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది పూర్వం. ఇప్పుడు నేను మానేసాను చెప్పాను. ఇప్పుడు మానేశాను అంత ఈజీ, వ్యసనాన్ని వదులుకోవడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు బయట సమాజం ముందుకు వచ్చినప్పుడు నేను మారిపోయాను, వదిలేసానని చెప్పిన వాళ్ళు చాలామంది పాస్టర్లు రేపులు చేయట్లేదా, అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదా, నేను గతంలో అన్ని వదిలేసానని చెప్పిన చేయట్లేదు. ఇప్పుడు మనిషి బలహీనత అంత ఈజీ కాదండి. ఓకే, అది మానేసానని చెప్పారు కాబట్టి ఏమో కొంతమంది మానేసిన వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను మానేసారా ఉన్నారని అనలే. అంటే ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ దొరకలేదు అనుకోండి, సరే మానేసినా మేబీ అనుకోవచ్చు. అదే ఆ సీసీ ఫుటేజ్ నమ్మశక్యంగా ఉందా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్. నిజంగా పోలీసులు మ్యానిపులేట్ చేయగలుగుతామా? ఒక గవర్నమెంట్, ఒక సిస్టమ్, డాక్టర్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ మ్యానిపులేట్ చేసేసి ఒక మత ప్రచారకుని చంపేస్తారు అనేది డౌట్. ఓకే, మీకు ఓపెన్ ఆఫర్ చెప్తున్నా, మీరు ఒకవేళ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూట్ అయ్యి ఏదో మ్యానిపులేట్ చేశారు అనే నమ్మకం మీకుంటే మీరు దాన్ని ప్రూవ్ చేసే ఛాన్సెస్ బలంగా ఉన్నాయి. కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మీరు అక్కడ చేయగలిగితే గవర్నమెంట్ పడిపోద్ది చెప్తున్నా. ఏపీ గవర్నమెంట్ దిగిపోద్ది. అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకునిద్దా అసలు? నిజంగా ఇది గవర్నమెంట్ చేస్తుంటే, ఇంత మ్యానిపులేట్ చేస్తుంటే గవర్నమెంట్ పడిపోద్ది. అంత రిస్క్ గవర్నమెంట్ తీసుకుని ప్రూవ్ అయిపోద్ది. అది వాస్తవం కాకపోతే భారతదేశంలో ఉన్న న్యాయస్థానాన్ని కానీ భారతదేశంలో ఉన్న మొత్తం సిస్టమ్ని కానీ మనం మ్యానిపులేట్ చేయలేం. ఇప్పుడు ఒకటండి, ఏలూరు దగ్గర ఆయన వైన్ షాప్ లో పర్చేస్ చేశాడు, లిక్కర్ పర్చేస్ చేశాడు. అక్కడ ఆయన హెల్మెట్ కి రైట్ సైడ్ లోగో లేదు. ఇది క్లియర్ గా చాలా మంది కొన్ని ఫోటోల్లో చాలా మార్పింగ్ చేసి రిలీజ్ చేసిన ఫోటోలు చాలా వరకు ఒకరు గడ్డంతో ఫోటోని అంటే స్థాయిలో ఆలోచించేటప్పుడు నెక్స్ట్ లెవెల్లోనే ఆలోచించాలి తప్ప ఫోటోస్ కోసం నేను మాట్లాడలేదు, వీడియో కోసం మాట్లాడుతున్నా. వీడియోలోనే అక్కడ లోగో లేదు, వీడియో కోసం. ఇప్పుడు ఒక్కొక్క చోట బుల్లెట్ లైట్ పగిలినట్లు స్పష్టంగా కనపడుతుంది, ఒక చోట పగిలిందా లేదా తెలియట్లా. అంత మాత్రం అక్కడ పగిలినట్టు కనపడుతుంది, ఇక్కడ తెలియట్లేదు అంటే రెండు ఒకటి కాదంటే కుదరదు. ఒక్కొక్క చోట లోగో స్పష్టంగా ఉన్నది కనపడుతుంది. జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాత్రి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, సరే తాగే ఉన్నాడు అనుకుందాం, తాగిన వ్యక్తి కూడా కామన్ సెన్స్ అనేది పనిచేస్తుంది. లైట్ వేయించుకోవాలని కూడా అంటే అదే డౌట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఇక్కడికి వస్తాను. ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది, కింద పడిపోయారు, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు చెప్పండి? తీసుకుంటారు, ఎవరికైనా ఫోన్ చేసి నియరెస్ట్. ఇప్పుడు విజయవాడలో ఉంటే విజయవాడలో నా సర్కిల్ ఫ్రెండ్స్ కానీ పాస్టర్స్ ఎవరు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇలా జరిగింది, ఇబ్బంది పడుతున్నాను, లేదా అన్ఈజీగా ఉన్నా, అన్కంఫర్టబుల్గా ఉన్నా, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తారు, కన్సల్ట్ అవుతారు. ఇక్కడ మొదటిసారి జగ్గపేటలో పడిపోయినప్పుడు చేయలేదు, రెండోసారి పడిపోయారు చేయలేదు, అంటే పడుతూ లేస్తూ ప్రాణం మీద భయం లేదు అసలు. అలా ఎందుకు చేసి ఉంటారు? ఆ ప్లేస్ లో మీరే ఉంటే, మీరే డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు కాల్ చేసేవాళ్ళు డెఫినెట్గా. ఒకవేళ మీరు కూడా తాగి ఉంటే విల్ యు కాల్ ఎనీబడీ? అలా ఒక మనిషి ఏదో ఒక కేర్ తీసుకుంటాం. నేనే ఉంటే ప్రయాణం చేయను, ఎక్కడైనా వెళ్ళి పడుకుంటాను, అది మీరు తీసుకొని పడుకుంటాను, కనీసం ఫోన్ అయినా చేస్తాను. మీరు ఇట్లా కన్ఫర్మ్ చేసి తాగడని మాట్లాడితే నేను చెప్తున్నా, యాజ్ ఎ క్రిస్టియన్ యు షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్. I cannot stand with a lie. అబద్ధం వెనకాల నేను నిలబడను. మాట్లాడేది నిజమని ఎలా నమ్మంటారు? మీరు ప్రూవ్ చేసి కన్విన్స్ చేయాలనుకుంటున్నారు తాగడని. మీరు ఎలా చెప్పగలుగుతారు? నిజం వైపే నిలబడతాను. ఆ ప్లేస్ లో తాగడన్నది నిజమా? అదే విజయవాడలో
పాలిమానియల్ తాగలేదు అనేది నిజమా? తాగలేదు అన్నది నిజం. ఎట్లా నిజం అంటే చెప్తున్నాను, ఒక మనిషి ఎంత తాగుబోతోడైనా సరే తాగుతూ రోజంతా ప్రయాణం చేయడు, పచ్చి తాగుబోతు కూడా అలా చెయ్యడు. మీరు చేస్తారా చెప్పండి? వాళ్ళ సంసారంలో ప్రాబ్లం ఉంటే, సంసారంలో ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి అలా ప్రయాణం చేయడు. 3 బ్రాండ్ల మందు తీసుకుని పగులంతా తాగుతూ ప్రయాణం చేయడు. కనీసం డూమ్ లైట్ కూడా వేయించుకోకుండా ప్రయాణం చేయడు. ఆ ఇంకిత జ్ఞానం పిచ్చోడి మాటలు మాట్లాడదండి దయచేసి. మీరు ఇప్పుడు వరకు ప్రవీణ్ పగడాల ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గతంలో కూడా ఆయన చాలా సార్లు పడిపోయి ఉండాలి, చాలా సార్లు తాగి ప్రయాణం చేసి ఉండాలి, చాలా సార్లు యాక్సిడెంట్లు చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా తీయండి, బయటికి ప్రూవ్ చేయండి. ఆయన ఇంత పచ్చి తాగుబోతుంది. వీళ్ళు ప్రవీణ్ ఫ్యామిలీ మీద పగబట్టారు. వీళ్ళు ఖచ్చితంగా మీరు ఎందుకు కాల్ చేస్తుండరు అది మాట్లాడుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు నేను ఐజీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని చెప్పారు, కొన్ని విషయాలు చెప్పకుండా వదిలేశారు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. దయచేసి ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం తీయండి. 1 year 2 years నుంచి ఆయన ఎక్కడెక్కడ తాగాడో, ఎక్కడెక్కడ వైన్స్లో పే చేశాడో ఆ వివరాలన్నీ దయచేసి ఎంక్వైరీ చేయండి. అలాగే ఫ్యామిలీ పరంగా ఆయనకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, ఏమైనా డిప్రెషన్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో అలా తాగుతూ వచ్చాడా, ఈ వివరాలన్నీ బహిర్గతం చేయండి. మీరు ప్రైవసీ అని చెప్పి డిగ్నిటీ అని చెప్పి కొన్ని విషయాలు అలా పరిమితం చేయడం వల్ల, కొన్ని పరిధి మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు లేనిపోయిన అనుమానాలు ఇంకా రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఆయన ట్రాక్ రికార్డు మొత్తం, ఆయన ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఇల్లీగల్ ఏమైనా ఉన్నా మొత్తం బయటపెట్టేసేయండి. నేను మాట్లాడుతుంది ఎందుకు విజయవాడలో క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ చేయలేదు అనే దగ్గర నేను మాట్లాడుతుంది. ఒకవేళ ఆ ప్లేస్లో మీరు ఉంటే డెఫినెట్గా, ఒకవేళ తాగి ఉంటే డెఫినెట్గా మన క్రైస్తవ సోదరులు మనం పిలుచుకోము, అరే నేను తాగానురా, పడ్డానురా, దయచేసి నన్ను పికప్ చేయమని అడగం కదా. కామన్ సెన్స్ బుద్ధున్నోడు ఎవడు కూడా అందరు తెలుసున్న అదే ప్లేస్ లో, అదే విజయవాడలో 1000 మంది ముందు వాక్యం చెప్పిన అతను అదే విజయవాడలో తాగి ప్రయాణం చెయ్యడు. బుద్ధున్నోడు చెయ్యడు. ఎలా నమ్ముతున్నారు దీన్ని? యాజ్ ఎ క్రిస్టియన్ మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు చెప్పండి. ఇక్కడ నమ్మకం గురించి కాదు, ఇక్కడ సత్యం గురించి ఇష్యూ. అదే రోడ్ విజయవాడలో పోలీస్ ఏం చెప్పారండి? అదే విజయవాడలో అక్కడ 2 గంటలు 3 గంటలు ఆ వ్యక్తి పార్క్ లో పడుకున్నాడని చెప్తూ ఆయన నీరసంగా ఉన్నాడు అని మాట్లాడాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారు? తాగి ఉన్నాడని చెప్పారు. అంటే ట్రాఫిక్ పోలీస్ కి అవగాహన లేదా తాగి ఉన్నాడు, నీరసంగా ఉన్నాడనే విషయం నమ్ముతున్నారా? ఆ పోలీస్ చెప్పాడు. ఈ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు? తాగి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఆ ట్రాఫిక్ పోలీస్కి అవగాహన రాలేదా అతను తాగి ఉన్నాడా లేదా అని? సరే, అతను ఒకవేళ నీరసంగా ఉన్నాడన్నట్లయితే హెల్మెట్ తీసి మాస్క్ తీసి అతనికి హెల్ప్ చేస్తారు కదా. అంటే హెల్మెట్ మాస్క్ తీయకుండా డిస్కషన్ జరిగిందా, కాన్వర్సేషన్ జరిగిందా? అభినవ్ గారు, ఇక్కడ మీరు ఒక 2 లైన్లు కాకుండా ఒక విషయం క్లారిటీ చెప్పండి. ఒకటి, ఆ వెళుతున్నది డూపా లేకపోతే కొంతమంది నేరగాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా యాక్ట్ చేయబడుతున్న వ్యక్తి? ఈ రెండిట్లో ఏదైనా కావచ్చండి. నో ఆ క్లారిటీ కావాలి. అతను వెళుతున్నది ప్రవీణ్ పగడాల, కానీ ఎవరో చెప్పినట్టు చేస్తున్నాడు, లేదు ప్రవీణ్ పగడాల కాదు డూపు. ఈ రెండిట్లో ఏంటి? మేము ఇప్పటి వరకు తీసుకున్న స్టాండ్ అయితే అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ ని పెట్టారు అని మేము నమ్ముతున్నాం ఇప్పటి వరకు. ఒకవేళ అతను ప్రవీణ్ పగడాల అని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తే అది యాక్సిడెంట్ అనే నమ్మే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులే అది ప్రవీణ్ పగడాలనే అని ఖచ్చితంగా చెప్తే మేము నోటి మీద వేలేసుకుని మౌనంగా ఉంటాం. సో ఒక్కసారి మరి ఇంత జరుగుతున్నప్పుడు మీరు పర్సనల్ గా వెళ్ళి ప్రయత్నం చేశారా? ట్రైడ్ లాట్, చాలా ప్రయత్నం చేశాం. వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు, వాళ్ళు ఎవరితో ఈ అంశం మీద మాట్లాడే ఆసక్తి లేదు. అంటే బయట ఎంత అండర్స్ట్ ఉన్నప్పుడు, ఎంత అశాంతి ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పటికీ హస్బెండ్ని కోల్పోయి ఉన్నారు, కానీ కుటుంబంలో ఇంకెవరిని కోల్పోకూడదు అని అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవం శాంతి కోసం